హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే స్పెషల్ ఏం లేదండి. మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే రైస్ కుక్కర్ అయితే ఉంది. ఇక అది 2 years అవుతుంది కొని, దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇక దానికి ఈరోజు అయితే ముహూర్తం పెట్టాము. ఇక ఫైనల్ అయితే ముందుగా గ్యాస్ బుక్ చేసేసుకొని ఇక రైస్ కుక్కర్లో వెజిటేబుల్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అవుతుందో లేదో అని ఫస్ట్ టైం నేను రైస్ కుక్కర్ అయితే యూస్ చేయడం. ఇప్పుడు దాకా నాకు రైస్ కుక్కర్ అయితే అంటే నాకేం అవసరం రాలేదు. ఫస్ట్ టైం గ్యాస్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాకపోతే మా ఆయన చెప్పాడు. నేనైతే బ్యాచిలర్గా ఉన్నప్పుడు మేము చికెన్ బిర్యానీ వండుకున్నాం దానిలోనే. అవునా, చికెన్ బిర్యానీ వండుకున్నారంటే ఇక వెజిటేబుల్తో బిర్యానీ చేయొచ్చు అని ఫిక్స్ అయిపోయాను నేనైతే. ఇక అన్ని వెజిటేబుల్ తీసుకొని కట్ చేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సిన ఏంటంటే క్యాలీఫ్లవరు, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, ఇక బఠానీ అయితే తీసేసుకున్నాను నేను. ఇక ముందుగా అయితే రైస్ కుక్కర్ పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసేసుకొని కొంచెం నూనె వేసుకున్నాను. నూనె కొంచెం కాగానే బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని అది పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. కొంచెం వేగాక అప్పుడు నేను ఆనియన్స్ వేసి ఆనియన్ కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేసాక ఇక క్యాలీఫ్లవరు, బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ బఠానీ కూడా వేసేసుకొని కొంచెం మగ్గాక అప్పుడు టమాటా కూడా వేసుకొని కొంచెం మగ్గాక అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని ఒక 5 minutes అయితే కుక్ అయ్యేదాకా ఉంచుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకొని ఒక 5 minutes గ్యాప్ తీసేసుకొని తర్వాత కారం, గరం మసాలా వేసేసుకోవాలి. కారం, గరం మసాలా వేసేసుకొని కొంచెం పెరుగు కూడా వేసేసుకొని నేనైతే 10 rupees పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే వేసేసుకున్నాను. మొత్తం వేసేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఒక 5 minutes అయితే మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. నేను ముందుగానైతే రైస్ కడిగేసి పక్కన పెట్టేశాను. రైస్ అయితే నేను రైస్ కుక్కర్ గ్లాస్తో 4 glasses తీసుకున్నాను. అంటే గ్లాస్కి 2 glasses వాటర్ అయితే పడుతుంది. కాకపోతే మాది కొత్త బియ్యం కాబట్టి నాకు 4 glasses బియ్యానికి 6 glasses వాటర్ అయితే పోసేసుకున్నాను. కరెక్ట్ మెజర్మెంట్ ఇది. ఇక నెక్స్ట్ అయితే ఇక మొత్తం మగ్గాక నేనైతే బియ్యం వేసేసుకొని ఇక ఒక 2 minutes ఉంచేసుకొని వాటర్ అయితే కొలతతో పోసేసుకొని దానిలో కొంచెం కొత్తిమీర, నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, అది ఎట్లా వస్తుందో అని కొంచెం అయితే టెన్షన్, భయం అనిపించింది నాకు. అంటే టెన్షన్ లేదు, బాగోకపోతే తినాలి కదా అనేది ఆప్షన్ లేదు కదా, అందుకని కొంచెం. బట్ చూడండి ఎలా వచ్చిందో, లాస్ట్ మీరే చెప్పండి ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో. ఇక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. దీని కాంబినేషన్ అయితే పెరుగు చట్నీ ఒకటి చేసుకున్నాను, ఇంక ఆప్షన్ లేదు కదా. చూడండి, చూస్తుంటే నోరూరిపోతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్, టేస్ట్ బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చు రైస్ కుక్కర్లో. ఈసారి అయితే చికెన్ బిర్యానీ ట్రై చేసి మీకు చూపిస్తాను. అంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, మంచిగా టేస్ట్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ టైం చికెన్ బిర్యానీ చేసి మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి రైస్ కుక్కర్లో. ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే, అంటే మేము ఎప్పుడో ట్రై చేసామంటారా? అయితే ఓకేనండి, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇప్పుడు దాకా ఎవరైనా ట్రై చేయకపోతే రైస్ కుక్కర్లో మంచిగా చేసుకోవచ్చు. గ్యాస్ అయిపోయిన ప్రాబ్లం ఉండదు. ట్రై చేయండి.